Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 30 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ఈ 30 డేస్ రన్ తో ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. తమిళనాడులో నోటెడ్ హీరోస్ కి అక్కడ 75 కోట్ల సినిమా లేదు. బట్ పుష్ప 2 77 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు కలెక్ట్ చేస్తూ ఒక చిన్నపాటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో అయితే ఓచకోత కోస్తూ స్టిల్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటుంది పుష్ప 2. కర్ణాటకలో మరో 3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగలిగితే 100 కోట్ల హిస్టారికల్ గ్రాస్ మార్క్ ని టచ్ చేస్తుంది ఈ ఫిల్మ్. కేరళ ఒక చోటే దెబ్బ కొట్టగా తెలుగు స్టేట్స్ లో 25 రోజుల పాటు కంటిన్యూస్ గా అండ్ 28వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో మొత్తం 26 రోజుల పాటు సింగిల్ డే కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపింది పుష్ప 2. నైజంలో 100 కోట్ల హిస్టారికల్ షేర్ మార్క్ ని దాటేస్తూ ఇప్పుడు సీడెల్లో 35 కోట్లు, ఉత్తరాంధ్రలో 25 కోట్ల బెంచ్ మార్క్ ని దాటడానికి ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఓటీటీలోకి రావడానికి ఎలానో టైం ఉండడంతో ఈ పొంగల్ కి కొన్ని స్క్రీన్స్ ని హోల్డ్ చేయగలిగిందంటే మాత్రం ఈ బెంచ్ మార్క్స్ ని టచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక నార్త్ లో ఇప్పటికే 800 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ 708 కోట్ల నెట్ మార్క్ ని బాలీవుడ్ కి పరిచయం చేసింది పుష్ప 2. సో లేట్ చేయకుండా 30 డేస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో, ఓవరాల్ వర్డిక్ట్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 30 రోజు తెలుగు స్టేట్స్ లో 65 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఎలానో ఈ 2 డేస్ వీకెండ్ ఉండడంతో మరోసారి 1 crore కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే లేకపోలేదు. సో ఈ కలెక్షన్స్ తో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 100 కోట్ల బిజినెస్ కి గాను 102.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా వితౌట్ జీఎస్టీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఇంకాస్త షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక సీడెడ్ విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 30 కోట్ల బిజినెస్ కి గాను 34.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇప్పటివరకు 4.5 కోట్ల ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది. అండ్ మరో 50 లక్షలు కలెక్ట్ చేయగలిగితే 35 కోట్ల హిస్టారికల్ బెంచ్ మార్క్ ని దాటైపోతుంది పుష్ప 2. ఇక ఉత్తరాంధ్రలో జరిగిన 23 కోట్ల బిజినెస్ కి గాను 24.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా మరో 40 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా 25 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేస్తుంది ఈ ఫిల్మ్. సో అలా మొత్తానికి నైజాం సీడెడ్ అండ్ ఉత్తరాంధ్రలో నెక్స్ట్ వచ్చే సినిమాలకి చాలా పెద్ద టార్గెట్ ని సెట్ చేశాడు అల్లు అర్జున్. ఇక ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 13.4 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 10.2 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 15.8 కోట్లు, కృష్ణలో జరిగిన 12.4 కోట్ల బిజినెస్ కి గాను 13 కోట్లు, అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈస్ట్ అండ్ వెస్ట్ లో తప్పితే అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పొచ్చు. సో అలా 30 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 222 కోట్లకి చేరుకోగా గ్రాస్ 337 కోట్ల మార్క్ దాటింది. సో 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ ఇప్పటివరకు 7 కోట్ల ప్రాఫిట్ మాత్రమే తెచ్చిపెట్టింది. ఇక కర్ణాటకలో జరిగిన 32 కోట్ల బిజినెస్ కి గాను 53 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 21 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా తమిళనాడులో 52 కోట్ల బిజినెస్ కి గాను షేర్ 34.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 17.5 కోట్ల షేర్ అయితే అవసరం. గ్రాస్ 77 ఉంటే షేర్ సగం కూడా లేదండి బ్రో అని డౌట్ రావచ్చు. తమిళనాడులో వచ్చే గ్రాస్ షేర్ గా కన్వర్ట్ అయ్యే టైంకి వచ్చే నెంబర్ ఇంతే ఉంటుంది. మరి బయటి సినిమాలకి అక్కడ ట్యాక్స్ ఎక్కువ. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 7.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 12.4 కోట్ల లాస్లతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక హిందీలో నిన్నొచ్చిన కలెక్షన్స్ తో 800 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ బాలీవుడ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. సో హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 375 కోట్ల రేంజ్ లో ఉండగా ఇక్కడ జరిగిన 200 కోట్ల బిజినెస్ కి గాను ఇప్పటివరకు 175 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఫుల్ రన్ లో 850 కోట్ల నెట్ టచ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఓవర్సీస్ లో జరిగిన 100 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 126 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 30 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 818 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 1715 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో ఇప్పటివరకు 198 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది పుష్ప 2. సో ఆల్ టైమ్ బిజినెస్ జరుపుకొని 200 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టిన సినిమాగా హిస్టరీలో నిలిచిపోబోతుంది పుష్ప 2. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 30 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.